దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి सत्यम ऐसे जीवन ऐसे ऐसे सत्यम ऐसे जीवन येशु रक्षकुडु येशु रक्षकुडु ऐसे 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 2026 సంవత్సరాల కిందట మానవులందరి కొరకు మరణమును అనుభవించినాడు. ప్రపంచమంతటా యేసు క్రీస్తును గురించినటువంటి మాటలు వినబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో యేసు మార్గము సత్యము జీవము అని ఉంటుంది, కానీ మతం అని ఎక్కడ ఉండదు. యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి మనుషుని కొరకు రక్తం చిందించినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో మనుషులందరి కొరకు యేసు ప్రభు వారు మరణం అనుభవించను రాయబడి ఉన్నది. కాబట్టి యేసు క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి యేసు ఎవరనగా రక్షకుడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని దేవుని గ్రంథము రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రభువు నందు ఉన్న వారికి శిక్షా విధి లేదు. కాబట్టి మనం ఎంచుకునే మార్గం మనకు నెమ్మది ఇవ్వాలి, ప్రశాంతత ఇవ్వాలి. ఇది మాటలు చెప్తున్నా, నాకు నెమ్మది లేదు, శాంతి లేదు. ప్రతి అమావాస్య నాడున ఆకాశం ఎత్తు మనిషి నన్ను చంపడానికి వచ్చేవాడు, నేను ఇతరులు లేచిపోయేవాడు. యేసు ప్రభువుని వ్యతిరేకించిన ఒకప్పుడు. అయితే బైబిల్ గ్రంథం ఆ మాటలు విన్న తర్వాత నాకు నెమ్మది వచ్చింది. 28 ఏళ్ళయింది ఆకాశం ఎత్తు మనిషి రావడం లేదు. రాత్రి అయితేనే సైతాన్ శబ్దాలు నాకు వినబడతలేదు. కాబట్టి యేసు నన్ను రక్షించాడు. నేను నా మతంలోనే ఉన్నా, మా గోత్రంలోనే ఉన్నా, యేసు నందున్నాను గనక నెమ్మది ప్రశాంతత వచ్చింది. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన